హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి హీట్ అయ్యాక అందులో ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా వచ్చిన తర్వాత దీంట్లోకి ఇలా చికెన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత దాంట్లోకి అప్పుడే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత చికెన్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే మంచిగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరెస్ట్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టాన్ని బట్టి ఏ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలిపేసి సిమ్లో నూనె తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా చికెన్ అంతా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.